రైట్. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. అంబటి రాంబాబు గారు చాలా స్పష్టంగా ఇదంతా కుట్ర కూడా ఉన్నట్లు అనుమానంగా ఉంది, మరి అప్పుడు ఎందుకు జరగలేదు అరెస్టులు, చంద్రబాబు గారు బాధ్యత ఎందుకు వహించలేదంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. అసలు నిజంగా దీంట్లో కుట్ర కోణమేనా, లేక కొంతమంది ఏమంటారంటే రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోతావా అని కోపంతో చేశారని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఏది వాస్తవం ఏంటిది, అసలు ఇట్లాంటి చేయటం వల్ల ఏమి సంకేతం ఇచ్చినట్లు, నిజంగా ప్రజలకు ఉపయోగపడే పనేనా, లేక సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసినట్లు అవదా? ఇప్పటికే అనేక పరిశ్రమలు లేకపోతే హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ దెబ్బతిందనేటువంటి ఒక అభిప్రాయం ప్రచారంలో ఉన్నప్పుడు ఇటువంటి చేయడం ద్వారా సినిమా పరిశ్రమకు కూడా ఏమైనా ఎఫెక్ట్ పడుతుందనే భావన రాదా? ప్రకాష్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాక్ రిమోట్ కంట్రోల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వెళ్ళిన ఆదేశాల మేరకే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు అనేది ఈ టాక్ అనేది నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆంధ్రాలో. మరి అల్లు అర్జున్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? మరి టీడీపీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో కానీ, వాళ్ళ ఐటీడీపీకి సంబంధించినటువంటి పోస్టుల్లో కానీ అల్లు అర్జున్ సినిమా పుష్ప 2ను చూడకండి, ఈ లింకును మీరు ప్రెస్ చేస్తే ఆ సినిమా మీరు చూడొచ్చు, ఫ్రీగా చూడొచ్చు అనేసి బాగా వైరల్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ పుష్ప 2ను ఫెయిల్ చేయాలనేటువంటి ప్రయత్నం అయితే చాలా దారుణంగా కూడా జరిగింది. గతంలో ఇలాగే జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు. కానీ అంబటి రాంబాబు గారు చెప్పినట్లుగా ఇది ఖచ్చితంగా కూడా కుట్ర జలసి అని కూడా అన్నాడు. రఘురామకృష్ణరాజు గారు కూడా మాట్లాడుతున్నారు, జలసి అని కూడా అన్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి, ప్రకాష్ రెడ్డి గారు, ఒక చిన్న పాయింట్ మీ దృష్టికి తీసుకొస్తా. చంద్రబాబు గారు తెలివైన రాజకీయ నాయకుడు కాబట్టి మీరు చెప్పే ఆరోపణల సంగతి ఎట్లా ఉన్నా ఆయన అల్లు అరవింద్కి ఫోన్ చేశాడంట. మరి అది పవన్ కళ్యాణ్ ఎందుకు చేయలేకపోయాడు? ఆ పని పై బంధువు కూడా అవుతారు కదా. ఆయన భుజం మీద పెట్టాడు కదా తుపాకీ, పవన్ కళ్యాణ్ భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తాడు. ఈయనేమో నాకేం తెలియదు అన్నట్టు కుట్టేసి అమాయకంగా ఫేస్ పెడతాడు. మరి ఈ విషయంలో కుట్రకోణం అనేది స్పష్టంగా రఘురామకృష్ణరాజు గారు మాట్లాడినట్లుగా కూడా మీడియాలో వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం తీసుకొని పోయి అరెస్ట్ చేసి సాయంత్రానికి రిమాండ్ చేసేసి, అంటే కోర్టులో వాదనలు జరిగే లోపే రిమాండ్ చేసేసి పీపీ గారు జడ్జి గారికి చెప్పడం ఆల్రెడీ రిమాండెడ్ సార్ అని చెప్పడము, అంటే మీరు ఇంటరిం బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు, లేదా స్టే ఆన్ ఆల్ ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా లేకోకుండా చేసి 3 రోజుల పాటు జైల్లో ఉంచాలనేటువంటి ప్రయత్నం జరిగింది. తీరా హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా బెయిల్ కాగితాలు సక్రమంగా లేవనేసి రాత్రి 10 వరకు దాన్ని పరిశీలన చేస్తున్నామని చెప్పేసి ఉదయం వరకు రిలీజ్ చేయడానికి సాధ్యం కాదని చెప్పేసి జైలు అధికారులు వెళ్ళిపోవడం, పొద్దున్నే రిలీజ్ చేయడం చూస్తుంటే కేవలం కక్ష సాధింపు చర్యలుగా మాత్రమే ఇది భావించవలసి వస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న లాజిక్ మిస్ అవుతూ ఉన్నారు. హైదరాబాద్ సిటీలో మెజారిటీ సీట్లు బీఆర్ఎస్కు రావడం జరిగింది, టీఆర్ఎస్కు రావడం జరిగింది. మరి హైదరాబాద్లో కేటీఆర్కు ఉన్నటువంటి పాపులారిటీ కావచ్చు, సినీ పరిశ్రమతో ఆయనకున్నటువంటి అనుబంధం కావచ్చు, మరి వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారా? నాగార్జున గారి ప్రాపర్టీస్ మీద దాడులు చేయడం కానీ, సమంత గురించి వల్గర్గా కామెంట్స్ చేయడం కానీ, మరి ఈరోజు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మంచి పరిణామాలు కాదు. ఆయన కూడా కలుపుకొని పోయి సర్దుకొని పోయేటువంటి వ్యవహారం చేస్తే ఇంకా కొన్ని కాలాల పాటు ఆయన కూడా ముఖ్యమంత్రిగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆయన చేసిన కామెంట్స్ను దృష్టిలో పెట్టుకొని అర్నాబ్ గోస్వామి నిన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇది స్ట్రైట్గా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అరాచకం అనేసి నేషనల్ మీడియాలో జరిగిన ఒక డిబేట్లో అర్నాబ్ గోస్వామి గారు మాట్లాడడం జరిగింది. అంటే ఫ్రైడే అరెస్ట్ చేసి 3 రోజుల పాటు జైల్లో పెట్టడం అనేటువంటి కార్యక్రమం. మరి ఇటువంటి సంఘటనలు అనేకం గతంలో జరిగాయి కదా, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. మరి సంధ్యా థియేటర్ వాళ్ళు 2వ తారీఖున లెటర్ ఇచ్చారు, మాకు బందోబస్తు ఏర్పాటు చేయండి, మా సినిమాకి సంబంధించినటువంటి హీరోయిన్లు అల్లు అర్జున్ గారు, రష్మిక మందన గారు, మరి ఇతర స్టార్స్ వస్తూ ఉన్నారు, మాకు పోలీస్ బందోబస్తు కావాలని ఇచ్చారు. మరి అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే రేట్ ఎన్హాన్స్మెంట్, టికెట్ ప్రైజెస్ ఎన్హాన్స్మెంట్కి ఇచ్చినటువంటి ఆర్డర్లో అందరూ కమిషనర్స్, పోలీస్ కమిషనర్స్కి, కలెక్టర్స్ కూడా ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది టు టేక్ అప్రాప్రియేట్ మెజర్స్. మరి ప్రభుత్వము వారి బాధ్యతను వారు సక్రమంగా నిర్వహించకుండా, అల్లు అర్జున్ వస్తే క్రేజ్ ఉన్న స్టారు, మంచి పాపులారిటీ ఉన్న స్టారు, అందులోనూ పుష్ప మంచి హైప్లో రిలీజ్ అవ్వబోతూ ఉంది, మాస్ క్రౌడ్ వస్తుందని తెలిసి కూడా బందోబస్తుకు చర్యలు తీసుకోకుండా విఫలమైనటువంటి ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగము, ఆ నెపము ప్రభుత్వం మీదకి రాకోకుండా
ఒక మనిషి చనిపోయినారు, ఒక ఆడపడుచు చనిపోయినారు అనేటువంటి ఒక ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వంపై నింద రాకుండా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. మరి ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వము చనిపోయినటువంటి ఆ మహిళ కుటుంబానికి ఎటువంటి ఆర్థిక సాయం చేసింది? చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది. మరి అదే అల్లు అర్జున్ గారు స్పందించి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించడం, ఆ పిల్లల్ని చదివిస్తామని చెప్పడం కూడా జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ మహిళ భర్త కేసు కూడా నాకు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయాలని నాకు లేదు, కేసు కూడా విత్డ్రా చేసుకుంటానని కూడా అన్నారు అన్నారు. కానీ ఒకటి ఏంటంటే క్లియర్గా జడ్జి గారి ముందర జరిపిన వాదనల్లో ఇవి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బందోబస్తుగా లెటర్ ఇచ్చినటువంటి సంధ్యా థియేటర్ యజమాన్యపు లేఖను ప్రొడ్యూస్ చేయడం జరిగింది, గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మరి ఇటువంటి సంఘటనలు వందలాది జరిగాయి, అనేక సంఘటనలు జరిగాయి గతంలో. దీనికి సిఆర్పిసిలో కానీ ఐపీసీలో కానీ వీటికి ఎక్కడ కూడా ఒక చట్టం ఉండదు. గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ని, సైటేషన్స్ని ముందు పెట్టి జడ్జిమెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి బందోబస్తు ఉన్నప్పటికీ కూడా కేవలం ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఉన్నటువంటి ఆయన మీడియా పిచ్చి వల్ల 29 మంది బలయ్యారు. మరి దానికి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారా? కందుకూరులో 8 మంది చనిపోయారు, గుంటూరులో 3 చనిపోయారు, దాదాపు 40 మంది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల మరణించడం జరిగింది. మరి ఆ రోజు లేని చట్టాలు ఈరోజు కొత్తగా ఎందుకు వచ్చాయి? మరి సినిమా పరిశ్రమలో స్టార్స్ సినిమాలు ఏవైతే 1, 2, 3 ఈ నెంబర్లో ఉన్నటువంటి స్టార్ సినిమాలు ఏవైతే రిలీజ్ అవుతాయో అటువంటి సందర్భాల్లో బ్యానర్స్ కట్టేటప్పుడు కానీ లేదా అంటే కరెంట్ షాక్ తగిలి గతంలో పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా కానీ, మహేష్ బాబు సినిమా రిలీజ్ సందర్భంగా కానీ, ప్రభాస్ సినిమా రిలీజ్ సందర్భంగా కానీ కూడా మనుషులు చనిపోవడం జరిగింది. KGF 2 సినిమా రిలీజ్ అప్పుడు కూడా 3 చనిపోవడం జరిగింది. సో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. మరి ఈరోజు అల్లు అర్జున్ వస్తా ఉన్నాడంటే అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇంటెలిజెన్స్ అనేది ఒక రాష్ట్రంలో, ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. మరి తెలంగాణలో ఇంటెలిజెన్స్ అంచనా వేసుకొని ఉండాలి. సో ఇవన్నీ ఏమీ చేయకుండా వాళ్ళ తప్పును తీసుకొని వచ్చి అల్లు అర్జున్ గారి మీద చుట్టడము, ఇది తప్పనిసరిగా కక్ష సాధింపు చర్య. నంద్యాలలో రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికకు మద్దతుగా మన అల్లు అర్జున్ రావడము అనేది జీర్ణించుకోలేని పవన్ కళ్యాణ్ ఆ రోజు నుంచి కూడా మన అల్లు అర్జున్ని అణిచివేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వత్రా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది అందరూ కూడా ఖండించాల్సిందే. మరి సినీ పరిశ్రమ అందరూ కూడా మద్దతు తెలుపుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు దీనికి రెస్పాండ్ కాకపోవడం కూడా కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా పునరాలోచన చేసుకోవాలా, కలుపుకొని పోయేటువంటి తత్వం ఉండాలా, పాపులారిటీ ఉన్నటువంటి స్టార్స్ను, ప్రజాప్రతినిధులను అందరినీ కలుపుకొని పోయేటువంటి పరిస్థితి ఉండాలా. అంతేగాని ఈ రకంగా అందరినీ దూరం చేసుకుంటూ పోతే ఆయన అన్పాపులర్ అవుతారు. ఇప్పటికే హైదరాబాద్ సిటీలో హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ దెబ్బతినింది. ఈరోజు సినీ పరిశ్రమ వల్ల వేల మంది, లక్షల మంది బతుకుతూ ఉన్నారు. సో సినీ పరిశ్రమ నుంచి ఆదాయం వస్తుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. అల్లు అర్జున్ పైన తీసుకున్నటువంటి ఈ చర్యలు మాత్రం తప్పనిసరిగా దీని రిపర్కేషన్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉంటాయని కూడా తెలియజేస్తాను.